అండి ఈరోజు చట్పట ఆలు చేసుకుందాం. దానికి ఇలా ఆలుని శుభ్రంగా కడిగేసి సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. ఫస్ట్ బాయిల్ చేయడం చూపిస్తాను. కుక్కర్లో పెట్టేసి బాయిల్ చేసుకోవాలండి. ఇది 3 కోతలు రానిచ్చి 3 విజిల్స్ రానిచ్చి ఆఫ్ చేసేసుకోవాలి. 3 విజిల్స్ రావాలి, వచ్చాక చూపిస్తాను. చూసారు కదా, అలాగా 3 కోతలు విజిల్స్ రానిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేస్తారు కదా, ఇలా పొటాటోస్ ని మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా హోల్ చేసి పెట్టుకోవాలి. ఇలా కొంచెం బిగ్గుగా ఉన్నవి కొంచెం కట్ చేసుకుందాం. స్మాల్ కట్ చేసుకోకలేదు, బిగ్గు మటుకు కట్ చేసుకోవాలి. ఇలాగా పొటాటోస్ సాల్ట్ వేసి మనం బాయిల్ చేసుకున్నామండి. చూసారు కదా, ఇలాగా బిగ్ మటుకు కొంచెం కట్ చేసుకుంటే సరిపోద్ది. స్మాల్వి కట్ చేసుకోకలేదు. అక్కడక్కడ ఘాట్లు పెట్టినా సరిపోద్ది, లేదా అలా వదిలేసినా పర్వాలేదు. ఇలాగా చేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం కార్న్ ఫ్లోర్, అలాగే కొంచెం రైస్ ఫ్లోర్, 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, ఇలాగా నేను ఒక 5 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. దాన్ని దీని మీద వేసేసుకోవాలి. కొంచెం జింజర్ గార్లిక్ పౌడర్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొంచెం వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసి ఇది మనం కలుపుకోవాలి బాగా. ఇలాగా కలిపేసి ఇప్పుడు ఇలాగా ఒక చుక్క వాటర్ జల్లి కలిపి పెట్టుకోవాలి. ఓన్లీ 1 స్పూన్ వాటర్ అయితే సరిపోద్ది. ఇలాగా కలిపేసి ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నూనె మరిగించుకొని ఇప్పుడు ఇందులో వేసి మనం ఫ్రై చేసుకుందాం. మనం రైస్ ఫ్లోర్ వేసాం కదండి, కొంచెం క్రిస్పీ వస్తుంది. అలాగే కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్ 2 మనకి మంచి క్రిస్పీ వస్తుంది. వీటిని ఇలా ముందు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా వేయించుకోవాలి మనం. చూసారు కదా, ఇలాగా క్రిస్పీగా వేగుతాయి. చక్కగా బాగా కరకలాడుతూ వేయించుకోవాలి. చూసారు కదా, ఇంకా మిగిలిన కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, అందులో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాను, జింజర్ గార్లిక్ పౌడర్ వేసాను, సాల్ట్, ఇలాగా కొంచెం వాటర్ వేసి అందులో సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఇందులో పన్నీర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మనం వేయించుకోవాలండి, పన్నీర్ కూడా. ఇలాగా మిక్స్ చేసేసి గార్లిక్ పౌడర్ వేసాను 1 చెంచాడు, అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 స్పూన్, అలాగే సాల్ట్, కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్లు, రైస్ ఫ్లోర్ ఒక స్పూన్ సాల్ట్ వేసి
కొంచెం వాటర్ వేసి ఇలా కలిపేసి పెట్టుకోవాలి. ఇలాగా కలిపేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇవి వేగిపోయాయి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాం. ఇలా క్రిస్పీగా వేగిపోయాక ఇవి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ పన్నీర్ వేసి వేయించుకోవాలి. పన్నీర్ బాగా వేగాలి. చూసారు కదా, పన్నీర్ని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. పన్నీరు వేయకపోయినా పర్వాలేదండి, కానీ పన్నీరు వీళ్ళకి ఇష్టం, అందుకని పన్నీర్ కూడా వేస్తున్నాను. హెల్త్కి కూడా మంచిది కదా పన్నీర్ తింటే. చూసారు కదా, పన్నీర్ కూడా వేగిపోయింది. ఇంకా తీసేద్దాం. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం కుమిన్ సీడ్స్, అలాగే కొంచెం గార్లిక్, ఒక పావు స్పూన్ గార్లిక్ కట్ చేసినవి, సన్నగా కట్ చేసిన గార్లిక్ అండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా సన్న కట్ చేసినవి. ఇందులో కొంచెం షెజ్వాన్ సాస్, అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా కూడా వేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం వేసేద్దాం. పొటాటో పన్నీర్ వేసేసుకోవాలి. ఇందులో ఇప్పుడు లాస్ట్లో చిల్లీ ఫ్లేక్స్, కారం కావాలనుకున్న వాళ్ళు కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఆర్గానో వేసేసి ఆఫ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, మంచి కలర్లో వస్తుంది. కొంచెం చిల్లీ ఫ్లేక్స్, అలాగే ఆర్గానో, కొంచెం లైట్గా ఆర్గానో వేసేసి ఇప్పుడు దీని మీద మనం కొంచెం, ఇప్పుడు ఇలా వేగాక, ఇప్పుడు దీని మీద ఇలా వేగింది కదా, ఇప్పుడు దీని మీద మనం కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం అండి. కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, ఇలాగా ఒక కప్పులోకి తీసుకుని దీని మీద కొంచెం
మయోనైజ్ వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.